జై తెలంగాణ. సో అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికి తెలిసిన విషయమే, జర్నలిస్టులం అందరం కలిసి, డిజిటల్ మీడియా జర్నలిస్టులం అందరం కలిసి కూడా మన తెలంగాణ ప్రాంతం మీద, మన అస్తిత్వం మీద దెబ్బ పడుతున్నది ఆంధ్ర పాలకులు మన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఖండిస్తూ మేము 7 రోజుల బైక్ ర్యాలీని నిన్న చేపట్టినాం. నిన్న 1వ రోజు ముగించుకొని ఇప్పుడు 2వ రోజు మళ్ళీ స్టార్ట్ చేసినాం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర మనం ఉన్నాం. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి సుక్కరామ్ నర్సన్న గెస్ట్గా వచ్చిండు. అన్న మాటల్లో ఒకసారి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి అన్న మనకు గెస్ట్గా వచ్చిండు. అన్న మాట్లాడతాడు. జై తెలంగాణ. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటందుకు యంగ్ డైనామిక్ జర్నలిస్టులు అయినటువంటి డిజిటల్ మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, చాలా ధైర్యంతో 4.5 కోట్ల జనాభాలో అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, ఉద్యమకారులు, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, గొప్ప గొప్ప నాయకులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ మన డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇది యావత్ తెలంగాణ ప్రజలు పసిగట్టవలసినటువంటి అంశం. ఎందుకు అని అంటున్నంటే, తెలంగాణ కోసం మాట్లాడితే 17 ముక్కలు ఢిల్లీలో తక్కని పాట పాడినందుకు 17 ముక్కలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తెలంగాణ కోసం సాయుధ పోరాటంలో 5,000 మంది చనిపోతే, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చనిపోతే, 60 ఏళ్ళుగా సుదీర్ఘంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక ప్రాణాలు పోతే వచ్చినటువంటి తెలంగాణ. ఈ తెలంగాణకు, ఈ తెలంగాణ ఆత్మగౌరవం పైన, ఈ తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బతీసే విధంగా ఆంధ్ర పెత్తందారులైనటువంటి ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు వలస వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి బాగా బలిసి మిన్నునంటే మేడలు కట్టుకొని అన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్నటువంటి చెంచాలు కావచ్చు. ఎందుకు అంటే చెంచాలు దేనికంటున్నా అంటే, వాళ్ళని సైనికులు అనడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే, పవన్ కళ్యాణ్ వెనుకనే సైనికులు ఉన్నారు అనుకుంటే మరి బార్డర్లో ఉన్న వాళ్ళని ఏమంటారు? సైనికులు అనరా? వీళ్ళని సైనికులు అంటే మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కూలీలు అంటారా? ఆ సైనికులను అవమానించినట్టే కదా పవన్ కళ్యాణ్ వెనుక సైనికులు ఉన్నారు అని మాట్లాడితే. ముడ్డికి మూతికి తేడా తెలియనటువంటి వాళ్ళు వెనకంగా తిరిగితే వాళ్ళు సైనికులు ఎట్లయితారో నాకు అది అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, విచిత్రమైన అంశం ఏంటంటే, తెలంగాణలో పుట్టి తెలంగాణ తల్లిపాలు తాగి తెలంగాణ తల్లి రొమ్ముల మీద కొంగును గుంజుతుంటే ఆంధ్రకు ఒత్తాసు వాళ్ళకి కొడుకులకు మరి తలకాయ లేదా, లేకపోతే సోయి లేదా? ఈ తెలంగాణలో పుట్టిరా పుట్టలేదా? ఎంత విచిత్రమైనటువంటి అంశం అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాలు, ఇప్పటికి 12.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తెలంగాణ వస్తే 11 రోజులు భూ బంద్ చేసినటువంటి మోతవారి, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 2 ప్రభుత్వాలు 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తర్వాత యనమల రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు పరిపాలించిన పరిపాలనలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. ఆ రోజు ఏ ఒక్క రోజు కనబడినటువంటి పవన్ కళ్యాణ్. మరి ఆ పవన్ కళ్యాణ్ ఇవాళ మేము వస్తాం, మేము చేస్తామని అంటున్నారు అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి పాలన కరెక్టు లేదని క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టే. కాబట్టి అది రేవంత్ రెడ్డి సిగ్గుసేటుగా తీసుకొని వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటాడు అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. ఇంకోటి ఏంటంటే, మరి ఎన్డీఏ కూటమిలో డీసీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, ఆ డీసీఎం అది మరి ఏమంటారు, ఇంజన్ ఆయిల్ తక్కువైందా, లేకపోతే గేర్లు సరిగా పడతలేవా, లేకపోతే చెంబర్లు ఇట్లా కొట్టేసినా తెలియదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఆ డీసీఎంని సొయ్యి తప్పకుండా సొయ్యితో ఒకసారి చూసుకోవాలి. రెండోటి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది క్లియర్గా ఆంధ్ర పెత్తందారుల కాళ్ళకాడ మోకరిల్లేటువంటి సీఎంగా పనిచేస్తున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి, తెలంగాణ వచ్చినటువంటి డేట్న జూన్ 2న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి బరాబర్ వస్తాం, బరాబర్ వీక్తాం, బరాబర్ కట్టలు కడతాం అంటుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అది అర్థం కాలేదు. కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే, ఈ బైక్ ర్యాలీ ఏదైతుందో 7 రోజులది, ఇది ఇంకా 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 ప్రజలకు తీసుకుపోయే విధంగా నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా ధైర్యంతో ముందడుగేసి, ఉద్యమ నాయకులు కూడా కొంత అంటే సద్యమని ఉన్నప్పటికీ కూడా మీరు తెగించి అడిగేసి ప్రజలకు, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వెళ్ళబుచ్చేటువంటి రీతిలో మీరు పనిచేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి నమస్తే. తను వెళ్ళ గాయాలు తరగని త్యాగాలు వీర యోధుల గన్నవమ్మ, వడవని వలపోతే నీకున్నదమ్మా, వీర యోధుల గన్నవమ్మ, వడవని వలపోతే నీకున్నదమ్మా. పేరెల్లి నా తెలంగాణమమ్మ, పేరెల్లి నా తెలంగాణమమ్మ, నేటికి పేద తల్లి
తల్లివమ్మ తను వెళ్ళ గాయాలు తరగని త్యాగాలు వీర యోధుల గన్నవమ్మ వడవని వలపోతే నీకున్నదమ్మా వీర యోధుల గన్నవమ్మ వడవని వలపోతే నీకున్నదమ్మా వీర యోధుల గన్నవమ్మ వడవని వలపోతే నీకున్నదమ్మా చెట్టు పుట్టకు రాయి రప్పకు ఉద్యమ పాఠాలు నేర్పినవమ్మ పోరాట తొవ్వలో నడిపినవమ్మ పోరాలు నేర్పినవమ్మ పోరాట బాటల్లో నడిపించినమ్మా. ఇక్కడ తెలంగాణలో గడ్డి పరకను పట్టుకుంటే కూడా గనులైతే అనేటువంటి సందర్భంలో గద్దారన్న కావచ్చు, ఆయన సమకాలికులైనటువంటి రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, చాలా అద్భుతంగా అసలు ఊహించినటువంటి రీతిలో వాళ్ళు చాలా సబ్జెక్ట్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే రేపు ఈ టైం వరకు తమ్ముళ్ళు ఏమంటారు ఈ డిజిటల్ మీడియా అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి పనికి నా వంతుగా నేను ఏం చేయబోతున్నా అంటే రేపు ఈవినింగ్ వరకు ఒక పాట రికార్డ్ అవుతుంది. ఆ పాట కూడా ఏంటంటే కేవలం ఇది మైండ్లో పెట్టుకొని రాసిన, ఇది మైండ్లో పెట్టుకొని చేస్తా. ఎందుకనంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏకమై ముందుకు పోతే తెలంగాణ బాగుపడుతుంది అనే అటువంటి చిన్న ఆశ అంతే. దానివల్ల మేము ఏదో చేస్తాం అది అని కాదు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర దిష్టి బొమ్మలు తీసుకొచ్చి తెలంగాణలో పెడితే అది ఎంత దరిద్రం, తెలంగాణకే సిగ్గుచేటు అనేటువంటి సందర్భంలో చాలా బాధతో కూడుకున్నటువంటి అంశం చెప్తున్నాను నేను. దుఃఖము తీరిందని దుందాం బంద్ చేస్తిమి, దుఃఖము తీరిందని దుందాం బంద్ చేస్తిమి, దుఃఖము తీరిందని దుందాం బంద్ చేస్తిమి, దుఃఖము తీరిందని దుందాం బంద్ చేస్తిమి. అరే దొంగలెళ్ళిపోయినారని దరువులు వదిలేస్తిమి, దొంగలెళ్ళిపోయినారని దరువులు వదిలేస్తిమి, దొంగలెళ్ళిపోయినారని దరువులు వదిలేస్తిమి, దొంగలెళ్ళిపోయారని దరువులు వదిలేస్తిమి. ఎవనికి వచ్చింది స్వేచ్ఛ ఎవనికి తీరింది బాధ, ఎవనికి వచ్చింది స్వేచ్ఛ ఎవనికి తీరింది బాధ, ఎవనికి వచ్చింది స్వేచ్ఛ ఎవనికి తీరింది బాధ, ఎవనికి వచ్చింది స్వేచ్ఛ ఎవనికి తీరింది బాధ. పవరు ఎవని లవరయ్యింది ఎవని మూతి నాకుతుంది, పవరు ఎవరి లవరయ్యింది ఎవని మూతి నాకుతుంది, పవరు ఎవని లవరయ్యింది ఎవని మూతి నాకుతుంది, పవరు ఎవని లవరయ్యింది ఎవని మూతి నాకుతుంది. తెలంగాణము అంటే రాష్ట్రము కాదు, తెలంగాణము అంటే రాష్ట్రము కాదు, అరే తెలంగాణము అంటే రాష్ట్రము కాదు, తెలంగాణము అంటే రాష్ట్రము కాదు. 4.5 కోట్ల జనము రగిలే నెగడు, 4.5 కోట్ల జనము రగిలే నెగడు, 4.5 కోట్ల జనము రగిలే నెగడు, 4.5 కోట్ల ప్రజలు రగిలే నెగడు. కాబట్టి తెలంగాణ జోలికి వస్తే ఆశామాష ఉండదు బిడ్డ. మేము తన్నే కొద్ది మా కాలకాడికి ఎందుకు వస్తున్నాడు నాకు ఇది అర్థమైతలేదురా నాయన. తల్లికి 2 కొడుకులు పుడితే ఉన్నంతలాడు పంచుకొని నిమ్మలు అనుకుంటారు. అట్ట ఓందానికి మంచి ఇచ్చినాక కూడా మళ్ళీ మీ ఏషాలు ఏందో నాకు అది. ఇంకోటి విషయం ఏంటంటే నేను పొద్దుగాల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, సినిమా తెర మీద ఏషాలు వేసుకొని ఎగిరినటువంటి పవన్ కళ్యాణ్ అన్న నేను నీకే చెప్తున్నా, నువ్వు గద్దారన్న మెడల్ వేసుకున్నటువంటి కండువా నువ్వు మెడల్ వేసుకొని నేను సెగ్గువేరని, నేను అదేంటి భగత్ సింగ్ని, నేను బాద్షని, నేను అన్ని కట్టలు కడతా అని నువ్వు అప్పుడు చెప్పినప్పుడు అరే అమ్మ ఏదేమైనా జరే ఏమో ఎర్రంగా వేసుకుని ఏమి లేని వాళ్ళు ఎమ్మడి తిరిగి ఎర్రజెండా బాగానే పట్టుకుని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేసినావు, గద్దారన్న చచ్చిపోయిన తర్వాత గద్దారు బతుకున్నప్పుడు నా కాడికి వచ్చిండు, నేను కారు ఇప్పించిన, నేను అది చేసిన, నేను కాలు మొక్కిన, నేను సంకనాకిన ఇవన్నీ చెప్తున్నావు కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గద్దార్ని చాలా ఘోరంగా అవమానించినటువంటి మాటలు మాట్లాడారు. మరి ఆయన ఏడబైనవు తిరుపతి మెట్టు కడుకుంటూ కూర్చున్నావు, చీపురు కట్టిస్తే ఆ మెట్టు కడుకుంటూ కూర్చొని ఇలా గద్దారన్న అంటే ఏందో తెలుసా మాకు, నువ్వు మాకు చెప్పాలి నానే గద్దారన్న ఏంటిదో అనేది. యావత్ ప్రపంచం తెలుసు గద్దారన్న అంటే. నీళ్ళక డాబ్ డూబ్ డైలాగ్ లేచి డామ్ డూబ్ అని చెప్పి ₹1 కోట్లు తీసుకొని పోయి హాయిగా స్వేచ్ఛగా జీవించి ఇవాళ ఏమంటారు పొట్టవాళ్ళ తిని పొరలాడుకుంటా పొట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బుద్ధి దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ తెలంగాణలో ఆయన ఏమని పిలవాలంటే నిజంగా ఈ తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, ఈ తెలంగాణ నేల మీద పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఏ సంఘంలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు మాత్రం కలిసికట్టుగా ఉండాలి, తెలంగాణ తల్లికి పుట్టినట్టుగా ఉండాలి, తెలంగాణ తల్లి కోసమే బతుకుతున్నట్టుగా ఉండాలి. మన తల్లిని మనం కాపాడుకోకపోతే ఈ తెలంగాణలో పుట్టి మనమే మన తల్లి రొమ్మును కోసి తక్కట్లో పెట్టి అమ్ముకున్నట్టు అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే రేపటి సంది తెలంగాణ ప్రజలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని నిన్నదాకా పిలిచారు, కానీ రేపటి సంది కబ్జా కోర్ పవన్ కళ్యాణ్ అని పిలవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నీ అయ్యా జాగిరే అంటే బరాబర్ మా అయ్యా జాగిరే. నువ్వు ఓనిడా
నీ తాతది కాదు, నీ ముత్తాతది కాదు, ఎవరిది కాదు. బరాబర్ మా అయ్య జాగీరే. ఎందుకు జాగీరే అంటే మా రక్తం ఉన్నది ఈ నేల మీద, మా మాయముంతలు ఎన్నే ఉన్నాయి, మా మాయముంతలు ఇన్నే ఉన్నాయి, మా రక్తం ఉందిడా. ఈ తెలంగాణ నేల మా రక్తంతో తడిసింది. ఆ రక్తం బారించింది మీరే. రక్తం బారించిన వాడే మేము మా తెలంగాణకు వచ్చి రాజకీయం చేస్తామంటే బరాబర్ వెనకట తెలంగాణ ఉద్యమంలో వేసినట్టే చెప్పుల దండలు వేసి సత్కారం చేయవలసినటువంటి అవసరం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, నువ్వు ఒకవేళ నీది సైకిల్ కాంగ్రెస్ పక్కా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం అని క్లారిటీ వస్తుంది ప్రజలకు. ఇంకా రేపు వస్తుంది. నేనేమంటున్నానంటే చంద్రబాబు సంఖ్య నాకితే నాకు నువ్వు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనుకుంటావు, అది నీ ఇష్టం. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, మాకు అవసరం లేదు ముచ్చట. కానీ నేనేమంటున్నా అంటే ఆ తెలంగాణ అస్తిత్వానికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నిలబడి మాట్లాడాల్సిందే. తెలంగాణకు నువ్వు తండ్రి హోదాలో ఉన్నావు. తెలంగాణ తల్లికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎట్లా నోరు మూసుకుంటావు? ఇవాళ పొన్నం వచ్చి ఆ బరాబర్ మా అయ్యో జాగీర్ అని చెప్పి లపలపని మాట్లాడితే కాదు. నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు మాట్లాడాలి కదా. తెలంగాణ కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నీకు అమరవీరులు గుర్తురారు, తెలంగాణ నినాదం గుర్తురాదు. నీ నోరుతోనే అన్నావు నువ్వు సోనియా గాంధీని బలిదేవమో బలిదేవతో అని. నువ్వు ఇట్లా మాట్లాడిన తర్వాత మళ్ళీ నువ్వు ఎవరు నినమ్మను బొమ్మ పెట్టే కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టినావు. ఆయన సిరిమల రాముడు, లంగరాముడు, వేటరాముడు, తీటరాముడు, ఆ రాముడు ఈ రాముడు అని గదాలని అప్పుడే రాసిండు. నిన్న మన పొరలో పెట్టింది ఫేస్బుక్లో. అంటే నేనేమంటున్నానంటే ఈ తారక రామారావును కూడా నువ్వు దొంగని మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి, వీడియో క్లిప్పులు ఉన్నాయి, యూట్యూబ్లో కొట్టి చూసుకో. మొన్న దొంగెట్టు అవుతాడు, ఇలా దొరెట్టు అవుతాడు, నీకు దేవుడెట్టు అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో పెడుతున్నటువంటి దిష్టి బొమ్మలు అన్నీ తీసేయాలి పోయి. ఇది బేషరతుగా తీసేయవలసిందే. లేకపోతే మేము జైలు పాలైనా పర్వాలేదు కానీ ఉంచే ఊళ్ళు ఉంటాం, లేకపోతే జైలు ఉంటాం అనే నినాదంతో బతుకుతున్నాం. అందుకే ఈ డిజిటల్ మీడియా మిత్రులు కూడా ముందడిగేసి అరే పుట్టేది ఒకటేసారి సచ్చేది ఒకసారి మళ్ళీ మనిషి లెక్క పుట్టాం, పందయి 10 ఏళ్ళు ఎందుకు బతకాలి, నందయి 4 రోజులు బతికినా పర్వాలేదు అనుకొని వాళ్ళు మొగోళ్ళ లెక్క గడ్స్తో బయటకు వచ్చారు. కాబట్టి యావత్తు తెలంగాణలో మేము ఉద్యమకారులమని చెప్పుకునేటోళ్ళంతా సిగ్గు తెచ్చుకొని రోడ్ల మీదకి రారి. ఈ డిజిటల్ మీడియా మిత్రులకు మనం అందరం సపోర్ట్గా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒవ్వాడు కూడా ఇళ్ళ కొంగులు కప్పుకొని పండుకోకూడదు. ఆయన మాయగా మీకు దండం పెడతా. ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినందుకు మీకు అందరికీ మళ్ళొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.